హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ రైస్లోకి చపాతీలోకి కామన్గా యూజ్ అయ్యే టమాటో పెసరపప్పు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 8-9 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టమాటాలు ఒక 3 దాకా తీసుకోవాలి. ఈ పప్పుకి రుచంతా టమాటాల నుంచి వస్తుంది కాబట్టి 12 టమాటాలు అయితే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఒక 2-3 విజిల్స్ అయితే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ఒక ఆనియన్, 6-7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. పప్పుని బాగా ఎనుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేయం కాబట్టి గ్రీన్ చిల్లీస్లోంచి వచ్చే కారమే సరిపోతుంది. కాబట్టి ఒక కారంగా ఉన్న వాటివి అయితే ఒక 4-5, కొంచెం తక్కువ కారం ఉన్నటివైతే ఒక 6-7 దాకా తీసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హింగ్ వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పు బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపించినంత వరకు ఇలా ఆనియన్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు కొంచెం పలుచగా ఉంటుంది. పలుచగా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. ఎనిపి పెట్టుకున్న పప్పును వేసుకున్న తర్వాత 3-4 నిమిషాలు బాగా మరగనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉన్న పెసరపప్పు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇది ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.